అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈ అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్. మతి చెలించి ఎంతకాలం అయిందో, ఏ కారణం వల్ల ఇలా జరిగిందో తెలుసా? ఏమీ తెలియదు సార్, పేరు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకని? అయ్యో బాబాయ్, నాన్నగారు వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు. ఆ అమ్మాయిని వదిలే. సీత, నువ్వు వెళ్ళమ్మా. నాన్నగారు జాగ్రత్త, వీళ్ళు కొడతారు. పర్వాలేదులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏమిటి సార్, భయం చెప్పక ఇలా ఆలోచిస్తే ఎలా? ఇలాంటి వాళ్లను భయం కన్నా స్నేహంతోనే దారికి తేవాలి నాయన. చూడు, మతి చెడలేదనుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఆవేశంతో యేసుక్రీస్తును శిలువ వేశారు. ఆ క్షణంలో ఆయన భగవంతుని ప్రార్థించాడు. ఏమని? ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అందువల్ల వాళ్ళని క్షమించు అని. ఇక్కడ ఈ లోకంలో వీళ్ళు ఏమాత్రం జ్ఞానం లేని పసివాడు. బుద్ధి సరిగ్గా ఉన్న మనం వాళ్ళను కాస్త దయతో చూడకపోతే ఎలా చెప్పు? ఏమో సార్, దయమాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతమందితో మీరు ఇక్కడ ఎలా ఏగుతున్నారో ఏమో సార్. అది నా ధర్మం, నా బాధ్యత. ఆ అమ్మాయి ఎక్కడిది? ఇక్కడే ఉంది సార్, తీసుకొస్తాను. కమల, సీత ఎలా ఉంది? మిమ్మల్ని కొట్టానని ఏడ్చేసి పడుతుంది సార్. గుడ్. లేచాక జరిగిందేమీ జ్ఞాపకం చేయకు. జాగ్రత్త. అలాగే సార్. రామ్మా. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. కృష్ణ. అది సరే, దేవుడే అందరికీ తల్లి తండ్రి. ఇహలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని. అదా నాయనా, తల్లి పరలోకములో, తండ్రి నరలోకములో, తనయ నరకలోకములో. అలాగా? మీ నాన్నగారు ఈ నరలోకంలో ఏ ఊళ్ళో ఉన్నారమ్మా? ఇందుగలడందులేడని సందేహము వలదు, తండ్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. మీరు గారా తండ్రి? అవునమ్మా, నేను తండ్రి లాంటి వాణ్ణి. వెరీ గుడ్ ఫాదర్. అయితే 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి. ఆతిథ్యము తీసుకొనుట తథ్యము సుమతి. ఇదెవరి వాక్కు? మతిభ్రష్టులను ఉద్దేశించి సుమతి పలికిన వాక్కు, మనకంటే పైవాడి వాక్కు. Oh my God, how philosophically she talks, though mentally unsteady. Philosophy? Doctor, who does not know it? Every one of us knows it, but no one follows it. The Creator preached the 10 commandments. Do we follow even one? No, it's all acting. Are you acting? Every one of us acting. Are you not an actor? నేను యాక్టర్ని కాదమ్మా, డాక్టర్. కూర్చో. Abeg pardon? ప్లీజ్ సిట్ డౌన్. Thank you.
ఉమ్. భగవంతుడా, ఒక్కొక్కప్పుడు నీ మాయలు అర్థం కావు కదా. మాయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. స్వామి, నువ్వు రచించిన జగన్నాటకంలో ఎన్ని రకాల పాత్రలు కల్పించావు, ఎన్నెన్ని చిత్ర విచిత్ర సంఘటనలు నడిపావు. కృష్ణ, నీ నాటకంలో ఒక పిట్ట కథ గుర్తుందా స్వామి? ఆ పిట్ట నేల మీద పడి కళ్ళు తెరిచేసరికి కన్న తల్లి కళ్ళు మూసింది. అమ్మా అమ్మా అని పిలిస్తే నాన్న పలికాడు. ఆ తండ్రి ఆదరణలోనే పెరిగింది. లేలేత రెక్కలు రాగానే పిట్ట ఎగిరిపోయింది. ఎక్కడికి? తనకు తగిన జోడు వెతుక్కోవడానికి. తీరా ఈ గూడు వదిలి ఆ గూడు చేరి చూసి తల్లడిల్లిపోయింది. ఎందుకని? జోడు కడతానన్నవాడు లేడు. అయ్యో అని బోరున ఏడ్చింది. ఎందుకని? ఆడపిల్ల మోసపోయి నిలువ నీడలేదు, నాన్నవాడు లేకపోయాడు. ఆ పిట్టను మంచి మనసు గల మరో పిట్ట చేరదీసి ఆదరించింది. కానీ అక్కడ ఉండడం కూడా ఇష్టం లేక ఎగిరిపోయింది. అంతే అంతే. తరువాత ఆ పిట్ట గండు బిల్లి బారిబడి ఎలాగో ఆ గండం గడిచి బయటపడింది. ఇంతలో నగర రక్షకుడి చేత చిక్కి ఏం చెయ్యాలో తోచక గుండె బెదరి మనసు చెదరి వికలమై శూన్యమై ఏడవలేక నవ్వుతుంది, నవ్వలేక ఏడుస్తుంది. చూడు తల్లి, జరిగింది మర్చిపోయి ఇక జరగవలసింది ఆలోచించుకో, భయపడకు అని ఆ పిట్టతో చెప్పు. అవునమ్మా, అందుకే భగవంతుడు సృష్టిలో జీవులకు ముఖాన్ని వెనక్కు తిప్పకుండా ముందుకు పెట్టాడు. మనము ముందుకే చూడాలి. What a wonderful observation. Doctor, may I know your name, doctor? Yes, you may. Karunakar. Glad to meet you. So am I. Nurse. రమ్మరా. ఇదిగా మరే మీ ఇన్స్పెక్టర్తో చెప్పు, నేను భద్రంగా చేరాని చెప్పు. అలాగేనమ్మా, నా తల్లివి కదూ, చెప్తానమ్మా. పదమ్మా. ఎక్కడికి? నేను స్వేచ్ఛాజీవిని, పంజరంలో ఉండను. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నామని మీ ఆఫీసర్తో చెప్పు. వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. అలాగే సార్. సిస్టర్, నాకు పిచ్చి లేదు ఏమి లేదు, నన్ను వదిలిపెట్టేసేయండి. నీకు పిచ్చని ఎవరన్నారు? డాక్టర్ గారు ఊరికి ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు, అంతే. అవులాల హలో How do you do? ఎవరా? గొడవ చేయకు. మంచ కింద ఉంటావే? పిచ్చా నీకు? నువ్వే మంచ కింద ఉన్నావు. పిచ్చిదానా, నాకు నిజంగా పిచ్చి లేదు, నీలాగే. మరి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అదే రహస్యం. చెప్తే ఇంటి పంపించేస్తారుగా, అందుకని వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఏడిపిస్తున్నాను. అది సంగతి. మాటలే తెల్లవారు ఏదామైంటే ఇంకా మొగుడుతో పుసుకుతానా? మొగుడా? అత్తవారు వస్తే లేచి నిలబడాలని తెలీదు. పాప బాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి, పప్పురు పప్పలండు, ఒడ్లు దంచి చెరిగాయి, బియ్యం ఏరు కడిగాయి. ఆ ఓ నోట జాగ్రత్త, నీకన్నా మొగుడు నాకు ఉన్నాడు. లే, మేమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా? రామచంద్ర, ఏ కోడలి శాపమో ఏమన్నావే నువ్వు? ఓహో, సుబ్బమ్మ గారా, దయచేయండి దయచేయండి. హరికత పెట్టించిన తమరి ఇంత లేటుగా దయచేస్తే ఎలా చెప్పండి? ఏమో లే
ముందు వాళ్ళకి కనిపించదు, వెనక వాళ్ళకి వినిపించదు. ఏమిటి అలా చూస్తున్నారు? వాద్యగాళ్ళు లేరనే ఏం చేస్తాను చెప్పండి. తపలా వాడికి తలనొప్పి, మోర్సిన వాడికి మొన్నొప్పి, ఫిడైల్ వాయించేవాడిని పీక నొక్కుతానంటే కానీ రాలేదు. ఏం పర్వాలేదు, అన్ని నేనే వాయించేస్తాను. డుమ్ 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 డుమ్. ఏయ్ మోర్సింగ్, ఈ దెబ్బతో ఆడియన్స్ అంతా మోతెక్కించేస్తాను. ఈ సంగీత పిచ్చి. ఏమండి ఏమండి అలా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? కనీసం హారతి పళ్ళెల్లో డబ్బులన్నా వేసేయండి. వస్తా. గోవింద. ఓ పెద్దలారా, ఇయ్యాలే మీ ఓటు పెట్లో పడేసేది. మీరంతా బేగ బేగ నగెత్తుకెళ్ళి నా పెట్లోను ఏటనుకుంటున్నారు? అలా దున్నపోతు మాకు పెట్లోను ఓటు పడేద్దరు బాబు. ఏటు నవ్వుతారేటి? దాన్ని ఇట్టేసి నా నేటే. మరి నాకు ఓటేసేస్తాను. నా నుంచి మరి ఈ దేశం సుభిత్వం అయిపోతుంది. నాకు గెలిచినానంటేను ఊరేగింపులు, పెద్ద పెద్ద కార్లు, టీ పార్టీలు, ఇక పరిచయం అప్పలేను. అల్లదుగో మన నాయకులు గారు వచ్చేస్తున్నారు. నాకే ఓటేసేమని చెప్పేస్తారు వినుకోండి. దండ దండ చాన్ చాన్ అరిగిపోద్ది. మహాజనులారా, నన్ను మాట్లాడమన్నారు, సంతోషం. నేను చెప్పేదంతా ఎమ్మెల్యే గారే చెప్పేశారు. ఇకపోతే ఒకటే పాయింట్, అస్తమానం మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఓటు ఆయన చేసేసారంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు, పంచవర్షముల వరకు, అప్ టు 5 years మీ మొహాలు చూడరు. మీకు ఆ హామీ నేను ఇస్తున్నాను. మీకు ఏ బాధ ఉండదు. ఏమంటారు? సెలవు. బాబు గారు సోడా సోడా వద్దు, ఇంకా చాలా మీటింగ్లకు వెళ్ళాలి. వీళ్ళిప్పుడు ప్రఖ్యాత సినిమా తారు లలిత జయమ్మ గారు డాన్స్ ఆడేస్తారు. చూడండి. Welcome aboard Indian Airlines. Vicon flight from Madras to Hyderabad. The flying time for this flight will be... Hey, agu. నీకేమన్నా పిచ్చా? లేదు లేదు లేదు. ఉండు నీ పని చెప్తా. ఈ గుప్పట్లో ఏముందో చెప్పుకో. పొట్లం. ఈ పొట్లంలో ఏముందో చెప్పుకో. కారు. ఏ ఫెయిల్ 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 ఫెయిల్. వన్ మోర్ ఛాన్స్. ఏనుగున్నది. అమ్మ దొంగ, నువ్వు చూసేచ్చావు. అదేమిటారు తలాములు కూర్చున్నారు? ఇవాళ నవరాత్రి 4వ రోజు కదా. నీకెట్టా తెలుసు? నాకెందుకు తెలీదు? ఆవేళగా ఆయన వచ్చింది. ఎంచక్క బొమ్మలు కొలు పెట్టుకుని ఆడుకున్నావు రెండరా. రావా? శివ. అబ్బబ్బా ఏమిటా గోల? ఇక్కడ ఏనాడు ఇంత గోల లేదు. నువ్వు వచ్చావు ఇంత రభస. ప్రొద్దుమని పడుకోండి. తెల్లారిపోయి లేవండి, మసాలు కడగండి. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరు భీమశంకరం గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నిన్న మీ వద్దకు పంపించిన అమ్మాయి వీరి కూతురే. ఐ సీ. ఏం లేదండి, అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో మాట పట్టింపు వచ్చింది. గట్టిగా మందలించాను అంతే.
కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలాగా? చాలా తెలివిగల పిల్ల. అవునండి. ఆమెకు పిచ్చి లేదని, ఏదో కారణంగా ఇలా నటిస్తోందని నేను నిన్నే అనుకున్నాను. అసలు విషయం ఏమిటో నెమ్మదిగా తెలుసుకుందామని ఇక్కడే ఉండమన్నారు. పిలిపిస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. నిన్ను అడ్మిట్ చేసుకున్న అమ్మాయి పారిపోయిందండి. అంత వెతికి ఎక్కడ కనపడలేదు. మై గాడ్, భగవంతుడా, ఏమిటిది? ఏమిటి చేయటం? ఇన్స్పెక్టర్ గారు రండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. వస్తాను డాక్టర్.